ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈ రోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఫ్రీ శాండ్, ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పుంగనూరుకు పోయి హెలికాప్టర్ లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్ లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు.